మిత్రులకు శుభోదయం. ఈరోజు ఆధ్యాత్మిక ముఖ్యాంశం మాటే మంత్రం. తల వెనుక తలంత బలగం ఉన్న ఒక్కరు కష్టకాలంలో ఆదుకోలేదు అంటారు. ఈ కాలంలో ఎంతటి సంపద అయినా ఆర్జించవచ్చు. కానీ కష్టంలో మన కోసం నిలబడే వారిని సంపాదించుకోవడం కష్టమే. అలా సంపాదించుకోవడం మన ప్రవర్తన, సంస్కారం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కత్తి కన్నా పదునైంది నాలుక. రాముణ్ణి బలంతో గెలవడం కష్టం అనుకున్న రావణుడు ఆయనను మానసికంగా దుర్బలుణ్ణి చేయాలి అనుకున్నాడట. మాయా సీతను సృష్టించి యుద్ధస్థలికి తీసుకువచ్చి రాముడితో, "ఈ సీత కోసమే కదా నువ్వు యుద్ధం చేస్తున్నది? ఇదిగో ఈమెను ఇప్పుడే చంపేస్తాను చూడు" అని ఆయన కళ్ళ ముందే మాయా సీత ప్రాణం తీశాడట. అది చూసి రాముడు ఖిన్నుడయ్యాడనే గాథ ఒకటి ప్రచారంలో ఉంది. ఆయుధం చేయలేని పని మాట చేస్తుంది అన్నది ఈ కథ అంతరార్థం. భారత యుద్ధంలో శల్య సారథ్యంతో కర్ణుడు నిర్వీర్యం కావడం అందరికీ తెలిసిందే. సముద్రాన్ని దాటడం తన వల్ల కాదు అంటాడు హనుమంతుడు. కానీ అతడికి ఆ శక్తి ఉందని కీర్తిస్తే అవలీలగా సముద్రాన్ని దాటాడు. సత్కారానికైనా వినాశానికైనా మాటే సాధన అవుతుంది ఎప్పుడు. మాటల వల్లనే మనం మంచి స్నేహితులను, హితులను, బంధువులను, ఆత్మీయులను సంపాదించుకోగలుగుతాం. ఆ విధంగా మాటను సద్వినియోగపరుచుకోవడం మన చేతుల్లోనే ఉంది. అందుకు నయా పైసా ఖర్చు కాదు. కానీ అదే మాటను నయవంచనకు ఉపయోగిస్తే రావణుడిలా వినాశనం తప్పదు. విభీషణుడు మొదటిసారి శరణు కోరి రాగానే అతన్ని క్షమించవద్దని మాయామాటలు చెబుతున్నాడని అందరూ రాముణ్ణి వారిస్తారు. కానీ రాముడు సాదరంగా ఆహ్వానిస్తాడు. దాంతో నమ్మిన బంటుల విభీషణుడు సంపూర్ణ సాయం చేస్తాడు. ఇక్కడ కూడా రాముడి మృదువైన మాటే ఆయనకు అండగా నిలిచింది. ఒకసారి నవ్వు, ఏడుపు, నేను గొప్ప అంటే కాదు నేను గొప్ప అని గొడవ పడ్డాయట. మనిషి సంతోషంగా ఉన్నప్పుడు నవ్వుతాడు. ఎవరైనా సంతోషాన్నే కోరుకుంటారు. కాబట్టి నేనే గొప్పదాన్ని అంటుంది నవ్వు. నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించేవారు ఉంటారు. నిజానికి దుఃఖంలోనే ఆత్మీయుల మనోభావాలు బయటపడతాయి. కాబట్టి నేనే గొప్పదాన్ని అంది ఏడుపు. ఈ తగువు చూసి నవ్వుకున్న దేవుడు వాటిని ఒక ఇంటికి తీసుకువెళ్ళి చూడమంటాడు. రోజంతా కూలిపని చేసి వచ్చిన తల్లి బిడ్డకు అన్నం తినిపిస్తూ, "ఆకలితో ఉండి ఉంటావు తినమ్మా" అంటుంది. బిడ్డ ఆ ముద్దను తల్లి నోట్లోనే పెడుతూ, "నీకు ఆకలవుతుంది కదమ్మా, నువ్వు తిను" అంటుంది. ఆ తల్లి ముఖంలో నవ్వు, కళ్ళ నిండా ఆనంద బాష్పాలు. చూసారుగా, ఇలా మీరిద్దరూ కలిసిన క్షణాలే అపురూపం. ఆ బిడ్డ మాటే అందుకు కారణం అంటాడు దేవుడు. ఆచితూచి వాడితే